2016లో పీవీ సింధు తొలి టైటిల్ని దక్కించుకుంది. మలేషియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ ఫైనల్లో విజయం సాధించి సత్తా చాటింది. గిల్మోర్తో జరిగిన పోటీలో 21-15, 21-9 తేడాతో గెలిచి ఆకట్టుకుంది. మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడైన ఆట తీరుతో ఆకట్టుకున్న సింధు ప్రత్యర్థికి అసలు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. రష్యన్ బ్యూటీ మారియా షరపోవా ఆస్ట్రేలియన్ ఓపెన్లో క్వార్టర్స్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రీ క్వార్టర్ ఫైనల్లో బెలిండాపై విజయం సాధించిన షరపోవా ఫ్యాన్స్ను తన ఆటతో మెస్మరైజ్ చేసింది. 7-5, 7-5 స్కోరుతో వరుస సెట్లలో షరపోవా విక్టరీని సొంతం చేసుకుంది. క్వార్టర్స్లో షరపోవా సెరెనాతో తలపడనుంది. బిగ్ బాష్ లీగ్ ప్లేయర్ ఆఫ్ సీజన్ అవార్డును క్రిస్ లిన్ దక్కించుకున్నాడు. ఈ ఎడిషన్లో అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్న ఈ స్టార్ ప్లేయర్ తన బ్యాటింగ్తో ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేశాడు. అంతేకాదు రాబోయే టీ20 వరల్డ్ కప్కి ఆస్ట్రేలియా టీంలో ప్లేస్ను దాదాపుగా సాధించుకున్నాడు. టీమిండియాకు మరో ప్లేయర్ ఫిట్నెస్ సమస్యలతో దూరమయ్యాడు. గాయపడ్డ షమీ స్థానంలో టీంలోకి వచ్చిన భువనేశ్వర్ కూడా ఇంజూరీ బారిన పడ్డాడు. దీంతో అతను టీ20 సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఇప్పటికే అజింక్య రహానే కూడా గాయం కారణంగా సిరీస్కు అందుబాటులో ఉండడం లేదు. వీరి స్థానాల్లో రిషి ధావన్, గుర్కిరత్ టీంలోకి రానున్నారు.